హాయ్ అండి, నమస్తే. నేను మీ జ్యోతిని. మీకు హెచ్చు స్థాయి స్వరాలు మొదటి నుంచి మీకు 5 వరకు ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాము అని మొదట కొత్తది చెప్తానండి. మీరు కూడా అర్థం చేసుకుంటారని నేను మీ వీడియో చేస్తున్నాను. స ప స ప స. ఫిఫ్త్ హెచ్చు స్థాయి స్వరము మీకు స్వరం అర్థం అవడం కోసము నేను సెకండ్ కాలంలో పాడుతున్నానండి. సరి గ మ పద ని స గ. సరి గ మ పద ని స గ ప మ గ గ మ గ రి. సరి గ మ పద ని స గ మ గ రి. సరి స ని ద ప మ గ రి స. సరి గ మ పద ని స గ రి సరి సరి స ని ద ప మ ప ద ని సరి స సరి స సరి స ని ద ప మ ప ద ని సరి స ని ద ప స ని ద ప మ గ రి స. సరి గ మ పద ని స గ మ మ మ గ మ గ రి సరి స ని ద ప మ ప ద ని సరి గ మ గ రి సరి స ని ద ప మ ప ద ని సరి గ రి సరి సరి స ని ద ప మ ప ద ని సరి స సరి స సరి స ని ద ప మ ప ద ని సరి స ని ద ప స ని ద ప మ గ రి స. ఇప్పుడు మీకు హెచ్చు స్థాయి స్వరాలు మొదటి నుంచి ఒకసారి చూపిస్తానండి. సరిగమ పదని స దని సరి సని దప సని దప మగరి సరిగమ పదని స దని సరి 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 సని దప మ పదని సరి సని దప సని దప మగరి సరిగమ పదని స దని సరి గ సరి సరి సని దప మ పదని సరి సని దప సని దప మగరి సరిగమ పదని స దని సరి గ మగరి సరి సని దప మ పదని సరి గరి సరి సరి సని దప మ పదని సరి 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 సని దప మ పదని సరి సని దప సని దప మగరి సరి గ మ పదని స దని సరి గ మగరి సరి సని దప మ పదని సరి గరి సరి సరి సని దప మ పదని సరి 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 సని దప మ పదని సరి సని దప సని దప మగరి సరి గ మ పదని స దని సరి గ మ ప గ మ గరి సని దప దని సరి గ మ గరి సరి సని దప మ పదని సరి 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 సని దప మ పదని దని సరి గరి సరి సరి సని దప మ పదని సరి 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 సని దప మ పదని సరి సని దప సని దప మగరి స. మనకి ప్రాక్టీస్ని బట్టి ఇవి స్వరాలు వస్తాయండి. నెక్స్ట్ అలంకారాలు వస్తాయండి. ఈ హెచ్చు స్థాయి స్వరాలు అయిన తర్వాత హెచ్చు స్థాయి స్వరాలు మనకి మొదటి నుంచి ఈ స్వరాలు అనేవి మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. జంట స్వరాలు ఇంతకుముందు చెప్పాం కదండి. జంట స్వరాలకి మళ్ళీ సరళి స్వరాలు ఇవన్నీ కూడా మొదటి నుంచి మనము ఆపకుండా పాడుకుంటూ ఉండాలి ఓపికన్నంత వరకు. మొదట మనం 10 నిమిషాలు స్టార్ట్ చేసి తర్వాత దాన్ని 15 నిమిషాలు తర్వాత హాఫ్ అన్ అవర్ అలా పెంచుకుంటూ మన సాధనని ప్రాక్టీస్ చేసుకుంటే రోజుకి మన టోన్ అనేది బాగుంటుందండి. అలంకారాలు అనేవి కూడా ఉన్నాయండి. అలంకారాల్లో తాళాలు, తాళము, మధ్య తాళము, రూపక తాళము అట్లా అన్ని రకాల ఉన్న ఏకతాళము, త్రిపుట తాళము, అటతాళము, జంపె తాళము అనే తాళాలు ఉన్నాయి. ఏకతాళము చివరిదనమాట. ఇట్లా తాళాలు ఇవి అనేవి నేర్చుకుంటే మనకి సంగీతం అనేది సాధన సులభం అవుతుందండి. అందుకని నేను మీకు ఏం చెప్తున్నానంటే సాధనను బాగా ప్రాక్టీస్ చేసుకునే కొద్దీ మన టోన్ అనేది బాగుంటుంది, మన టోన్ ఇంప్రూవ్ అవుతుందండి. అందుకని మీరు తప్పకుండా సాధన అనేది చేసుకోవాలి. అకారాలు అనేవి సరళి స్వరాల అకారాలు 5 అకారాలు చూపిస్తానండి. అకార సాధన అనే దానివల్ల మనకి గమకాలు అనేది బాగా పలుకుతాయి. గొంతులో గమకాలు పలికి స్వరాలు బాగా వినిపిస్తాయి అన్నమాట. స్వర సాధనని బట్టి మన గాత్రం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఒకసారి మీకు అకారాలు చూపిస్తాను. అది సెకండ్ కేరళ. అట్లా మనము స్లోగా రాగం తీసే కొద్దీ మనకి గొంతు అనేది బాగుంటుందండి. అందుకని స్లోగా రాగం తీసే కొద్దీ మన టోన్ అనేది చాలా ఇంప్రూవ్ కనిపిస్తుంది. మనం ఏది పాడినా దానిని మనము
ఎక్స్టెండ్ చేస్తూ పాడతాం కాబట్టి మన టోన్ అనేది బాగుంటుంది. సరళీస్వరాల్లో రెండోది ఏంటంటే సరి గమ సరి గమ సరి గమ పద ని స ఈ రకంగా మీరు పాడుకుంటూ ప్రతి సరళీస్వరాన్ని చివరి వరకు పాడుకుంటూ ఉండాలి. అది రెండో కాలం సాధన చేస్తే కొంచెం స్పీడప్ అవుతుంది అనమాట. అందుకని మీకు నేను ఒక పదం అనేది ఒకటి పాడి వినిపిస్తానండి. పదాలని కూడా ఉంటాయన్నమాట, రకరకాలు ఉంటాయి. ఒకసారి ఈ పదాన్ని కూడా మీరు వినండి. మర్యాద తెలియకనే మాటలాడుట తగునటే, మర్యాద తెలియకనే మాటలాడుట తగునటే, మర్యాద తెలియకనే సరస సల్లాపమునకు సమయము లేదా, సరస సల్లాపమునకు సమయము లేదా, సరసి జాక్షి సాటి సతులకు పూచెరియుండ, సరసి జాక్షి సాటి సతులకు పూచెరియుండ, మర్యాద తెలియకనే మాటలాడుట తగునటే, మర్యాద తెలియకనే మాటలాడుట తగునటే, సరస సల్లాపమునకు సమయము లేదా, సరస సల్లాపమునకు సమయము లేదా, సరసి జాక్షి సాటి సతులకు పూచెరియుండ, సరసి జాక్షి సాటి సతులకు పూచెరియుండ, మర్యాద తెలియకనే మాటలాడుట తగునటే, మర్యాద తెలియకనే మాటలాడుట తగునటే, మర్యాద తెలియకనే. ఇన్నిసార్లు మీతో ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను అని మీరేమనుకోకండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే మీరు దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉల్టా చెప్పాను అనుకోకండి. మీ సపోర్టు నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. తొందరగా యూట్యూబ్లో నన్ను కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఇంకా ఇతరులకు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే మీకు ఇంకా ఇతరులకు కూడా మన వీడియో అనేది వెళ్తుందండి. సంగీతాన్ని సాధన బాగా చేసుకోండి. మీరు బాగా ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు బాగా పాడతారని నా అభిప్రాయము, నా ఆకాంక్ష కూడా. మీరు కూడా చక్కగా పాడుకుని మనసు ప్రశాంతంగా పెట్టుకుంటారని నేను కోరుకుంటున్నాను. నేను ఇన్నిసార్లు మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోకండి. మీరు నా ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ అనేది కూడా మా ఫ్యామిలీ లాంటిదే. నేను మీకు నాకు తోచినవి చిట్కాలు అవన్నీ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నా షార్ట్స్ కూడా మీరు చూసి మీరు అర్థం చేసుకుంటారని, యాక్సెప్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు కామెంట్ చేస్తే మీరు మీ అభిప్రాయాలు అనేవి నాకు అర్థమవుతాయి. మన కాన్వర్జేషన్ అనేది చాలా నేరుగా అవుతుందని మీరందరూ కూడా మీ అభిప్రాయాలని నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ ఒపీనియన్ అనేది నా కామెంట్ రూపంలో చూపిస్తారని నేను కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్. ఇటు మీ జ్యోతి.